చూస్తా ఉంటే చేతులు షివర్ అవుతున్నాయి తనయి. షివర్ అవుతున్నా సరే ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటాను అనే ఉంది. ఇక తన చేతులు షివర్ అవుతున్నాయి కొంచెం ఫ్రీ చేద్దామని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు ఇక్కడ. అనుకోని కొంచెం బ్యాక్‌కెళ్ళు, కొంచెం ఒక 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 స్టెప్ బ్యాక్‌కెళ్తే కొంచెం ఫ్రీ అవుతాయి హ్యాండ్స్ అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే తను బ్యాక్‌కెళ్తే ఏమైద్దంటే ఆ మధ్యలో ఈ వెయిట్ పెట్టారు కాబట్టి ఒక పక్క టిల్ట్ అయిద్ది. ఎటువైపు టిల్ట్ అయిద్ది? తనుజ వైపు టిల్ట్ అయిద్ది. అప్పుడు దాని పైన బస్తాలు పెట్టారు. చిన్న చిన్నవి బ్యాగ్స్. ఆ బ్యాగ్స్ కింద పడినా ఔటే. ఎల్బో బెండ్ చేసినా ఔటే. ఆ బ్యాగ్స్ ఒకటి కింద ఏది కింద పడినా ఔటే. ఇక్కడేమైందంటే తను ఎలా వెనక్కి మూవ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఆ థ్రెడ్‌ని కొంచెం లూజ్ చేయాలి. అది లెవెల్ చేయడానికి. ఆ మధ్యలో ఉన్న బలం లెవెల్ చేయాలి. లెవెల్ చేయడానికి కొంచెం పవన్ కళ్యాణ్ కూడా మూవ్ చేయాలి. అక్కడ లెవెల్ చేయకపోవడం వల్ల ఏమైందంటే తను అలాగే ఉన్నాడు. తను వెనక్కెళ్ళేటప్పటికి ఈయన వైపుది థ్రెడ్ పైకెళ్ళి ఆ లెవెల్ కొంచెం టిల్ట్ అయింది. టిల్ట్ అయ్యి బస్తా కింద పడిపోయింది. ఎలిమినేట్ అయిపోయారు. ఈ పవన్ కళ్యాణ్ వల్లే ఎలిమినేట్ అయిపోయారు ఈ గేమ్ గూడా. ఎందుకంటే తను చెప్పినప్పుడు స్ట్రాటజికల్‌గా దాన్ని లూజ్ చేసుకోవాలి కదా! అది లెవెల్ చేసుకోవాలి కదా! తెలుసు కదా! లెవెల్ లేకపోతే పడిపోతది ఒక పక్క అని చెప్పి. తను ఎనక్కి తను ఎనక్కెళ్ళమంది తనే. పవన్ కళ్యాణే. మరి ఎళ్ళమన్నప్పుడు ఇది లూజ్ అయ్యిద్ది కదా! నువ్వు కూడా లూజ్ చేసుకోవాలి కదా! తను లూజ్ చేయలేదు. ఈ గేమ్ అసలు పాపం అనిపించింది. తనూజని చూస్తే నాకు నిజంగా పాపం అనిపించింది. ఎందుకంటే అంత అంత ఎఫర్ట్స్ పెట్టింది. అంత ఎఫర్ట్స్ పెట్టి ఫిజికల్ టాస్క్‌లో అంత ఎఫర్ట్స్ ఎప్పుడు పెట్టలే ఇప్పటిదాకా. ఇన్ని గేమ్స్, ఇన్ని ఎపిసోడ్‌లు చూసినప్పుడు తను ఎందులోను ఇంత ఎఫర్ట్స్ పెట్టల.